ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16-17 వచనములు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది. ఏమనగా, అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవర్తించెదరు. మీ యవనములకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలకందరు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలించుకుంటే మనల్ని ఎంతగా బలపరుస్తుందంటే అండి, అంత్యకాల దినమునందు ఏం చేస్తారని చెప్తున్నారు, దేవుడు తన యొక్క ఆత్మను అందరి మీద కుమ్మరిస్తారు. ఈరోజు చాలామంది సంఘాల్లో ఆడవాళ్ళు మాట్లాడవచ్చా, ఆడవాళ్ళు ప్రవచించవచ్చా అని చెప్తున్నారు. కానీ ఇది అంత్యకాల దినము, ఇది కృపాకాలము, కనికర కాలము. కాబట్టి ఈ యొక్క కాలంలో దేవుడు మన మీద ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించిన మీదట కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనలు దర్శనములు కలుగురు. కాబట్టి యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలకు దేవుని పట్ల కలిగినటువంటి దర్శనములను వాళ్ళు చూస్తారు. వృద్ధులు కలలకందరు. ఏం జరగబోతుందో భవిష్యత్ కాలపు ప్రణాళికలను వాళ్ళు కలలకందరు అనమాట. కాబట్టి ఇటువంటి వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన మీద ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆత్మ కృమ్మరింపు అభిషేకాన్ని మనం పట్టుకొని దేవునికి నమ్మకంగా మనం జీవించి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.